ఒక ఆయుధం కాదమ్మా, 3 అంచుల ఆయుధం ఉన్నవాడు చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఇంతవరకు ఎవడు ఆ సాహసానికి పూనుకుంటే మిగలడు. ఆ ధైర్యం ఉండబట్టే చెబుతున్నా మొహమాట లేకుండా. సత్యం అంతే లెక్క. ఎక్కడి నుంచి వస్తుంది? వెనకాల భగవద్భక్తి ఉందండి, లేకుండా ఏదో గుండె ధైర్యం కాదు. ఇక్కడ ఈ గుండె ఎంత బోడిగుండె, ఈ గొట్టం ఎంత బొప్పాసి గొట్టం, దీనికో ధైర్యమా? వెనకాల ఆత్మస్థైర్యం, పరమాత్మ జపం. ఆ జపం కాపాడుతున్నాడు ఖచ్చితంగా. అంత గొప్పది. కాబట్టి ఇక్కడ దాని గురించి అలా ఒక్కసారి మార్చగలిగాడు. ఆయన ఆభరణాలు మార్చుకోవడం కదా మన జీవితాన్ని కూడా క్షణాల్లో మారిపోతుంది. ఇదేమిటి ఇంతవరకు ఉండేవాడు ఇలా అయిపోయాడు అనుకుంటాం, ఒక్కసారిగా మారతాడు ఖచ్చితంగా. శివుడు ఆ మనస్సులో ప్రవేశిస్తాడు. అంతటా వ్యాపించిన వాడు భగవంతుడు ఒక్కడే, కానీ మనం కాదు కదండి. కొడుకు మనస్సులోనో, కూతురు మనస్సులోనో, భార్య మనస్సులోనో, లేదా మన శత్రువుల మనస్సులో ఎక్కడ ప్రవేశించాలో అక్కడ ఆయన ప్రవేశించి ఖచ్చితంగా వాళ్ళని మనకు అనుకూలం చేసేస్తారు. కాళ్ళ మీద పడాల్సిందే. నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళ. భక్తి అంత గొప్పది, జ్ఞానం అంత గొప్పది, వైరాగ్యం అంత గొప్పది. ఇప్పుడు ఒక్క మాట చెప్పి